డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వై కేటగిరీ భద్రతతో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే వ్యక్తి తిరిగారు. ఇక ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న ఆ వ్యక్తికి కొందరు అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా లోపంపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ బలివాడ సూర్యప్రకాష్ రావు అనే వ్యక్తి తిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది ఒక విధంగా చెప్పదలుచుకుంటే సినీ పక్కిలో ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో కూడా లోపం ఉందా అనే అంశం కూడా దానిపై కూడా మనం ఆందోళన వ్యక్తం చేయాల్సి వస్తుంది. మొత్తం చూసుకున్న మటుకు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో ఆయన పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా అక్కడ దగ్గరుండి కూడా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వాళ్ళ సాధక బాధలు కూడా ఇంటి కూడా పర్యటన సాగింది. అయితే ఈ పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటన ఏదైతుందో ఆ పర్యటనలో ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారులు అంటే కూడా ఆయన పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం కూడా అతను పవన్ కళ్యాణ్ తో పాటు ఉండడం జరిగింది. అయితే అక్కడ అతను ఐపీఎస్ అధికారి, పోలీస్ అధికారి అని చెప్పేసి అతను పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ టూర్ లో ఉన్నప్పుడు అక్కడ బందోబస్తు ఉన్న పోలీసులే అతను ఆఫీసర్ అని చెప్పేసి అతనితో పాటు దగ్గర కూడా అతనితో ఫోటోలు కూడా దిగారు. దాని తర్వాత ఆ ఫోటోలు ఎవరైతే దిగారో ఆ ఫోటోలు చూసిన పోలీసు అధికారులు అసలు ఈ వ్యక్తి ఎవరు, ఇక్కడ ఎవరు, ఈ అధికారి ఎవరు అని చెప్పేసి వాళ్ళకి అనుమానం రావడంతో దానిపైన మొత్తం కూపీ లాగితే ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నాడో అతను ఒక నకిలీ ఐపీఎస్ గా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ నకిలీ వ్యక్తి కూడా ఏదైతే అతను గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా కూడా పోలీసులో దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు దీనిపైన సీరియస్ అయ్యారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనపై కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో భద్రతా లోపం కారణంగా ఆ వ్యక్తి ఏవైతే పోలీసు హోదాలో కూడా అతను పర్యటనలో ఉన్నాడు కాబట్టి అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా హోంమంత్రి అనిత కూడా ఆదేశించారు. దీంతో ఆ నకిలీ ఐపీఎస్ అధికారిని కూడా పోలీసులు అదుపులో కూడా సమాచారము. అయితే అతను నకిలీ పోలీసు అధికారి గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ గా గుర్తించారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇతను 2 రోజుల పాటు పోలీసుల కళ్ళ ముందే కూడా ఐపీఎస్ హోదాలో పోలీసులు కాకి యూనిఫామ్ ధరించి కూడా దర్జాగా పోలీసుల ముందే కూడా తన అధికారులు అంటే చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం కూడా కలిదిరిగాడు. అయితే కొందరు పోలీసులు కూడా అతనితో పాటు కలిసి ఫోటోలు కూడా దిగారు. దీంతో ఈ మొత్తం ఇది ఉదంతం అంతా వెలుగులోకి వచ్చింది. మొత్తం చూసుకున్న మటుకు ఒక విధంగా చెప్పాలంటే సినీ పక్కన ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా అక్కడ ముందరనే ఏజెన్సీ ఏరియాలో నక్సల్స్ ఏరియా ప్రభావిత ప్రాంతమైన కూడా అక్కడ డిప్యూటీ సీఎం ఎంతో ధైర్యంగా కూడా పర్యటన చేసినా కూడా ఇలా సినీ పక్కీలో ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారులు హల్చల్ చేయడం పైన కూడా పోలీసుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే మటుకు ఈ సంఘటన మటుకు అక్కడ ఇటు ప్రభుత్వంలోనూ అటు పోలీసు అధికారులకు చర్చనీయాంశంగా మారింది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.